సిఆర్డీఏ పరిధిలోని మంగళగిరిని ఐటీ పరిశ్రమల ముఖ్య కేంద్రంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఐటీ పార్కులో కొన్ని సంస్థలు నిర్మితమవుతుండగా కొత్తగా మరో ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రానున్న 2 ఏళ్లలో ఈ ప్రాంతంలో 10,000 మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతికి ఐటీ హంగులు తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. పరిపాలనా నగరం సిద్ధమయ్యే నాటికి దానికి సమీపంలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు కావాలన్న తలంపుతో కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే మంగళగిరి కేంద్రంగా ఐటీ అనుబంధ సేవలు అందించే సంస్థలు ప్రారంభమవుతున్నాయి. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో తొలి పరిశ్రమ ఫైకేర్ హెల్త్ సర్వీసెస్ ను గురువారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సంస్థ ఏర్పాటైంది. 12 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ సంస్థలో 500 మందికి ఉపాధి లభించనుంది. ఇదే ఐటీ పార్కులో మరో 9 ఐటీ అనుబంధ సంస్థలకు స్థలాలు కేటాయించారు. ఇందులో 5 డేటా సెంటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 10 ఎకరాల విస్తీర్ణంలో 97 కోట్ల పెట్టుబడితో దీనిని నిర్మించారు. అమరావతి ప్రాంతంలో ప్రారంభానికి సిద్ధమైన అతిపెద్ద ఐటీ సంస్థ ఇది. మిగిలిన వాటిలో 3 సంస్థలకు ఈ మధ్యనే స్థలాలు అప్పగించగా మరో 4 సంస్థల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకు మంగళగిరి ఐటీ పార్కుకు 220 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ సంస్థల ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. వచ్చే 2 ఏళ్లలో మంగళగిరి కేంద్రంగానే 10,000 ఉద్యోగాలు కల్పించాలన్న తలంపుతో ఐటీ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. మినిమం 120 ఏకర్స్ క్లస్టర్ వస్తే మనకి ఎంప్లాయీస్ కానీ వచ్చేదానికి కానీ అదేవిధంగా సోషల్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్తాం జరిగింది. సో మంచి షేప్ తీసుకుంటుంది ఐటీ రంగం, ఐటీ ఎనేబుల్ సర్వీసెస్. ఒక డెవలప్మెంటే కాదు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అనేది, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ లో కూడా అగ్రస్థానంలో రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది. ప్రస్తుతం మంగళగిరిలో 22 ఎకరాల్లో ఉన్న ఏపీఐఐసీ స్థలంలో అన్ని సంస్థలకు కేటాయింపులు జరిగిపోయాయి. ఐటీ పార్క్ ఫేజ్ 2లో భాగంగా ఇక్కడే భారీ టవర్ను నిర్మిస్తున్నారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 11 అంతస్తులుగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 1,00,000 చదరపు అడుగులు ఐటీ పరిశ్రమలకు, మరో 1,00,000 చదరపు అడుగులు ఏపీఐఐసీ కార్యకలాపాలకు వినియోగిస్తారు. ఇది కాకుండా మరో ఐటీ పార్కు నిర్మాణం కోసం మరో 35 ఎకరాలు కేటాయించాలని ఏపీఐఐసీ జిల్లా యంత్రాంగాన్ని కోరింది. జాతీయ రహదారి పక్కగా ఈ స్థలంలో కొత్త ఐటీ పార్క్ రానుంది. విశాఖలో పూర్తిస్థాయి ఐటీ పరిశ్రమలు బహుళజాతి సంస్థలకు ప్రాధాన్యమిస్తుండగా అమరావతిలో ఎక్కువ మందికి ఉపాధి లభించే బీపీఓ ఐటీ అనువర్తన కంపెనీలకు ప్రాధాన్యమిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు ఎక్కువగా ఈ ప్రాంతంలో సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఈ పెట్టుబడులకు అనుసంధానకర్తగా ఉంటోంది. ఇక్కడ మీరు ఏపీ ఎన్ఆర్టీ కానీ, ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అథారిటీ కానీ, ఈ రకంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సంబంధించి గత 6 నెలల్లోనే 30 కంపెనీలు పైగా ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ 6 నెలల్లో చూసుకుంటే రాష్ట్రంలో దాదాపు ఒక 89 కంపెనీలు వచ్చాయి. ఇది కాకుండా మనకు మేజర్గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా త్వరలోనే రాబోతుంది. ఇవన్నీ చూసుకుంటే అతి తొందరలోనే అమరావతి ప్రాంతం ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, నాలెడ్జ్కి ఎకానమీకి సంబంధించిన సర్వీసెస్లో అగ్రగామి అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడేమో ఈ లోకల్ మన ఆంధ్ర ఎంటర్ప్రినర్స్ డామినేట్ చేసి వాళ్ళు ఎక్కువ జాబ్ క్రియేషన్ చేస్తున్నారు. వైజాగ్, తిరుపతి ఏమో మిగతా ఎంఎన్సీస్, తర్వాత ఎందుకంటే కాస్మోపాలిటన్ నేచర్ ఉంది కాబట్టి వైజాగ్, తిరుపతి ఆ విధంగా 2 డెవలప్ అవుతున్నాయి. ఈ 3 సిటీస్ కూడా ఒక త్రిమూర్తుల్లాగా ఐటీలో జాబ్ క్రియేషన్ హ్యాపెనింగ్ అనమాట. మన ఆనరబుల్ మినిస్టర్ గారు అన్నట్ల 1,00,000 జాబ్స్ ఐటీలో క్రియేట్ చేయాలన్నారు. ఐ థింక్ ఆ టార్గెట్ ని ఎక్సీడ్ అయ్యే పాసిబిలిటీస్ కనపడుతున్నాయి. పెద్ద సంఖ్యలో విద్యాసంస్థలున్నప్పటికీ ఇంతవరకు విజయవాడ, గుంటూరు పరిధిలో చెప్పుకోదగ్గ ఐటీ పరిశ్రమలేవీ ఏర్పాటు కాలేదు. కొత్తగా వస్తున్న పరిశ్రమలతో ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. మొదలుపెట్టిన తర్వాత చుట్టుపక్కల మీరే చూసుంటారు, 3-4 కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. అందరికీ చేద్దామా లేదా అన్న డౌట్ ఉండేది. మమ్మల్ని చూసి ఇప్పుడు ఎస్ చేద్దాము ఇక్కడ అన్నది. ఇక్కడ మొదలుపెట్టే వాళ్ళందరూ ఆషామాషి కంపెనీలు కాదు, అందరూ రియల్ టైం నిజంగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి నిజంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళే ఉన్నారు. కానీ ఏదో నామకే వస్తే ల్యాండ్ తీసుకొని తర్వాత పెరిగిన తర్వాత చూద్దాం అట్లా కాకుండా నిజంగా కట్టేవాళ్ళు, నిజంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళే చుట్టుపక్కల వస్తున్నారు. మంగళగిరి ఐటీ పార్కులో చిన్న, మధ్య తరహా ఐటీ పరిశ్రమలతో పాటు డిసెంబర్ నాటికి సిద్ధమయ్యే హెచ్సిఎల్ కూడా ప్రారంభమైతే అమరావతి ఐటీ కేంద్రంగా దూసుకెళ్తుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఐటీ పార్కులో 11 పరిశ్రమలకు స్థలాలు కేటాయించిన ప్రభుత్వం భవిష్యత్తులో మంగళగిరిలో మరిన్ని ఉద్యోగాలు కల్పన చేయాలనుకుంటుంది. వచ్చే 2 ఏళ్లలో దాదాపుగా 10,000 ఉద్యోగాలు మంగళగిరి ఐటీ పార్కుల్లోనే ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే మంగళగిరిలో కొత్త ఐటీ పార్కును ప్రతిపాదించి అందులో ఏపీఐసీ ద్వారా అతిపెద్ద టవర్ను కూడా నిర్మించబోతున్నారు. అమరావతి నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.